ఫ్రెండ్స్ ఇది వివో X300 Pro స్పెషల్ బాక్స్. దీనిలో మీకు ఫోన్తో పాటు టెలి ఎక్స్టెండర్ కిట్ కూడా ఉంటుంది. ఇది బాక్స్ ఓపెన్ చేసాం అనుకోండి, ఇది ఫోన్ X300 Pro బాక్స్ బయట తీసేద్దాం. ఇది అండ్ ఇది వచ్చేసరికి టెలి ఎక్స్టెండర్ కిట్. ఫస్ట్ టైం మనకి ప్రో మోడల్లో కూడా టెలి ఎక్స్టెండర్ కిట్ అయితే తీసుకొచ్చారు. ఇంతకుముందు మనకి అల్ట్రా మోడల్లోనే ఉండేది. సో రెండు బాక్స్ ఒకసారి ఓపెన్ చేద్దాం, లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఇది X300 Pro బాక్స్ ఒక మీరు కొంటే ఈ బాక్స్ వస్తుంది. ఇది సపరేట్ అనమాట. ఇది టెలిఫోటో ఎక్స్టెండర్ కిట్. అండ్ ఇక్కడ చూడొచ్చు దీని మీద ప్రైస్ అయితే ఉంది, దగ్గర 21,000 రూపాయలు ఉంది. మరి చూడాలి ఎంత ప్రైస్ తెస్తారో. ఇది MRP, ఇంకా తక్కువగా రావచ్చు. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది బాక్స్ X300 Pro. ఇక్కడ చూడొచ్చు జైస్ పార్ట్నర్షిప్ కూడా హైలైట్ చేసి అయితే ఉంది. ఇక్కడ నుంచి సీల్ ఉంది, ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు. ఇది 16GB 512GB మోడల్ డ్యూన్ గోల్డ్ కలర్ అంట. చూద్దాం ఎలా ఉందో. అండ్ ఇక్కడ సీల్స్ అయితే ఉన్నాయి. జిప్ జిప్ జిప్. మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. సేమ్ బాక్స్, స్వీట్ బాక్స్లో ఎప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం వివో X సిరీస్వి. బాక్స్లో ఏం చేంజ్ అయితే లేదు. ఓ మై గాడ్. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మొబైల్ ఫోనే ఉంది. ఇది మొబైల్ వివో X300 Pro. ఓపెన్ చేయడానికి ఇక్కడ చూడొచ్చు. అబ్బాబ్బా ఏమన్నా సౌండా, మంచి ఫీల్. ఇది ఫోన్ X300 Pro. స్క్రీన్ గార్డ్ ప్రీ అప్డేట్ అయితే వస్తుంది. ఫోన్ పక్క పెడదాం. నెక్స్ట్ బాక్స్లో కంటెంట్ చూసుకుంటే ఈ సిమ్ ఇజెక్టర్ పిన్ అండ్ ఇక్కడ కేసు ఇస్తున్నట్టు ఒకసారి చూద్దాం కేసు ఎలా ఉందో. కేసు కూడా సేమ్ ఫోన్ కలర్లో అయితే ఉంది. X300 సిరీస్. కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ కార్డ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి స్పెషల్ కార్డ్ అనమాట. స్పెషల్ సర్వీస్ ఇవన్నీ ఉంటాయి. X-Care ఉంటుంది X సిరీస్ వాళ్ళు తీసుకునే వాళ్ళకి. సో అవన్నీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇది కేసు అయితే కేసు TPU కేసు. ఇది ఒకసారి కేసు వేసి చూద్దాం ఫోన్కి ఎలా ఉందో. కేసు వేస్తే ఫోన్ లుక్ చూడొచ్చు, బాగానే ఉంది. కేస్ ఫోన్కి క్వాలిటీ కూడా బాగుంది. ఫైనల్గా బాక్స్లో మనకి 90W ఫ్లాష్ ఛార్జర్ వస్తుంది అండ్ Type-A to Type-C కేబుల్. ఇవే మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ ఇంకా టెలి ఎక్స్టెండర్ కిట్. ఇది ఓపెన్ చేద్దాం. ఇది కూడా జైస్ పార్ట్నర్షిప్ ఉంది దీని మీద కూడా. అండ్ దీనికి ఎలాంటి సీల్స్ అయితే లేవు, జస్ట్ కవర్ తీసేస్తే చాలు. దీనిలో ఏమి ఉన్నాయో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు అన్నమాట. లోపల బాక్స్ కంటెంట్స్ లోపల ఎలాగో చూద్దాం. కేసు అయితే ఉంది. కేసు వేయాలి ఖచ్చితంగా మనం లెన్స్ పెట్టాలంటే. యూఎస్ఆర్కి రింగ్, ఇది మెటల్ రింగ్ లెన్స్కి. యూఎస్ఆర్కి యూజర్ మాన్యువల్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. ఫైనల్గా లోపల హీరో ఉన్నాడు. ఇవి లెన్స్ జైస్ పార్ట్నర్షిప్లో వస్తున్నాయి కూడా. ఎలా పెట్టాలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం ఈ కేసు వేయాలన్నమాట ఫోన్కి. ఇలా కేసు వేసిన తర్వాత ఈ రింగ్ తీసేయాలి. ఇది ప్రెస్ చేసేసి ఇది తీసేసిన తర్వాత ఇది ఉంది కదా, ఇది అటాచ్ చేయాలి. ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు లెన్స్ని అటాచ్ చేయాలి. లెన్స్ అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి డాట్ అయితే ఇస్తారు. ఈ డాట్ని ఇక్కడ డాట్ ఉంది కదా, దీంతో మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేసేసి తిప్పడమే, ఖతం. క్లిక్ అని సౌండ్ వస్తుంది. ఫస్ట్ ఈ ఫోన్ స్పెక్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.78 ఇంచ్ 1.5K AMOLED స్క్రీన్, LTPO AMOLED స్క్రీన్. ఇది ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 9500 ప్రాసెసర్ రన్ అవుతుంది. ఒకటే మోడల్లో వస్తుంది. 16GB RAM 512GB స్టోరేజ్ తో వస్తుంది. LPDDR5X Ultra RAM UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. మెయిన్ అండ్ టెలిఫోటోలో మీకు OIS అయితే ఉంటుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6510 mAh బ్యాటరీ, 90W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. బాక్స్ లో మీకు ఛార్జర్ వస్తుంది. 40W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ IP68 69 రేటింగ్ తో అయితే వస్తుంది. ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్. మనకి లాస్ట్ టైం ఏదైతే X200 Pro తో కంపేర్ చేస్తే ఇప్పుడు X300 Pro లో మెయిన్ చేంజెస్ గురించి మాట్లాడితే మాత్రం ఫస్ట్ చేంజ్ వచ్చేసరికి ఈ టెలి ఎక్స్టెండర్ కిట్. ఇది లాస్ట్ టైం మనకి సపోర్టే లేదు. ఇప్పుడు ప్రో మోడల్ కి అయితే ఇది తీసుకొని వచ్చారు. ఇది ఒకటి ప్లస్ పాయింట్ ఈసారి X300 Pro కి. అండ్ ఇంకొకటి ఫ్రంట్ కెమెరా లాస్ట్ టైం 32 మెగాపిక్సెల్ ఉండేది, ఇప్పుడు 50 మెగాపిక్సెల్ కి చేంజ్ చేశారు. ఇది కూడా మంచి చేంజ్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాటరీ కెపాసిటీ కూడా లాస్ట్ టైం 6000 ఉండేది, ఇప్పుడు 6510 mAh బ్యాటరీకి అయితే వచ్చింది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా 30W ఉండేది లాస్ట్ టైం, ఇప్పుడు 40W కి పెంచారు. ప్రాసెసర్ కూడా చేంజ్ అయిపోయింది. లాస్ట్ టైం 9400, ఇప్పుడు 9500. ఇంకొక మేజర్ చేంజ్ సాఫ్ట్వేర్ పరంగా ఇప్పుడు Origin-OS 6 తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది X300 Pro. లాస్ట్ టైం ఫంటా చూసాం మనం, దానిలో కూడా వస్తుంది మీకు వచ్చేసింది. X200 Pro లో కూడా ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు Origin-OS 6. అండ్ ఇంకొక చేంజ్ కూడా ఉంటుంది దీనిలో. మీకు అల్ట్రా మోడల్లో మనకి ప్రీ ప్రాసెసింగ్ చిప్ ఉంటుంది VS1 అని చెప్పేసి, అది కూడా యాడ్ చేస్తారు. ఇంతకుముందు ప్రో మోడల్లో ప్రీ ప్రాసెసింగ్ చిప్ ఉండదు, ఓన్లీ పోస్ట్ ప్రాసెసింగ్ ఉంటుంది V3+ అని చెప్పేసి. ఇప్పుడు దాంతోపాటుగా మీకు VS1 చిప్ కూడా ఇప్పుడు X300 Proలో అయితే ఉంది. అంటే అల్ట్రా మోడల్లో ఉన్న ఫీచర్స్ అన్ని ఇప్పుడు ప్రో మోడల్కి అయితే వచ్చేసింది. ఈ ఫోన్ ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే వాళ్ళు కెమెరా కోసమే తీసుకుంటారు. కెమెరా పార్టీ మీకు చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ మనం కెమెరా ఫీచర్స్ చూద్దాం. ఇంటర్ఫేస్ ఎలా ఉంది, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ఇది కెమెరా ఇంటర్ఫేస్ వివో X300 Proది.
అండ్ ఇక్కడ చూస్తే మనకి మొత్తం ఆప్షన్స్ అన్ని ఒకసారి చూద్దాం ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో దీనిలో. ఫస్ట్ మనం ఫోటో నుంచి వద్దాం. ఫోటోలో మనకి మ్యాక్రో ఫోటోగ్రఫీ అయితే ఉంది. పైన మీరు ట్యాప్ చేస్తే సూపర్ మ్యాక్రో అని వచ్చింది కదా, ఇక్కడ నుంచి మీరు జూమ్ చేసి మ్యాక్రో షాట్స్ తీయొచ్చు. దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, జూమ్ చేసి 10x వరకు మ్యాక్రో షాట్స్ తీయాలనుకుంటే ఈ ఆప్షన్ యూస్ చేసి తీయొచ్చు. అండ్ నెక్స్ట్ దీన్ని ఆఫ్ చేస్తాం అనుకోండి. ఇక్కడ పోర్ట్రేట్లోకి వెళ్తే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. పోర్ట్రేట్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఏ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి. ఇంతకుముందు మనకి ఏఐ పోర్ట్రేట్స్ ఒక 4 ఉండేవి సీజన్ వరకే. ఇది స్ప్రింగ్ కానీ సమ్మర్ వింటర్ ఇవన్నీ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు చూడొచ్చు మీకు ఎన్ని యాడ్ చేశారు, ఆల్మోస్ట్ 16 అయితే ఉంటాయి. పీరియడ్స్ అని, రీజియన్ అని, క్రియేటివిటీ అని. సో ఇవి మీకు చాలా బాగుంటాయి. సో ఇవన్నీ మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ టెలి ఎక్స్టెండర్ కిట్ ఉంది కదా, అది మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచే యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు టెలి ఎక్స్టెండర్. దాన్ని యూజ్ చేసి మీరు 200, 400, 800, 600 వరకు వెళ్ళొచ్చు ఫోకల్ లెన్స్. అండ్ మీకు డైరెక్ట్ డెప్త్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. డైరెక్ట్ మీ పోర్ట్రేట్లోకి వెళ్ళాల్సిన అవసరం, ఫోటోలో పెట్టి తీసినా కానీ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ అయితే వస్తుంది ఈ ఫోకల్ లెన్స్ లో. నెక్స్ట్ పోర్ట్రేట్లో ఫ్లాష్ పోర్ట్రేట్ ఉంది కదా, సో దీనిలో కూడా చేంజ్ చేసేసారు. ఫ్లాష్ పోర్ట్రేట్ మనం ఆన్ చేసాం అనుకోండి, ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ ఫ్లాష్ అయితే ఉంటాయి, 2 ఫ్లాష్లు ఉంటాయి. సో మనం ఏదైతే ఫోకల్ లెంత్ పెడుతున్నామో ఇప్పుడు 50 పెట్టామనుకోండి, ఆ డిస్టెన్స్ వరకు ఫ్లాష్ అయితే వెళ్తుంది. 85 పెట్టామనుకోండి 85 వరకు వెళ్తుంది. 135 కూడా వెళ్తుంది, 135 వరకు కూడా ఫ్లాష్ అయితే వెళ్తుంది. సో లో లైట్లో మీకు అసలు కంప్లీట్ లైట్ లేదన్నప్పుడు ఫ్లాష్ యూస్ చేసుకొని మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయొచ్చు ఈ ఫోకల్ లెన్స్లో. ఇప్పుడు మొత్తం మీకు బ్లాక్ కనిపిస్తుంది కదా, అన్ని లైట్స్ ఆపేసి ఉన్నాయి. ఫ్లాష్ పోర్ట్రేట్ చెక్ చేస్తున్నాం, చూద్దాం ఫొటోస్ ఎలా వస్తాయో. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్తే డాల్బీ విజన్ వీడియో అయితే ఉంది. 4K 120 FPS వరకు మీరు డాల్బీ విజన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. 8Kలో ఉండదు, 8K 30కి వెళ్తే పోతుంది. నెక్స్ట్ టెలి ఎక్స్టెండర్లో కూడా డాల్బీ విజన్ వీడియో రికార్డ్ చేయొచ్చు 4K 120లో. నెక్స్ట్ పోర్ట్రేట్ వీడియోలో కూడా 4Kలో రికార్డ్ చేయొచ్చు. 4K 60లో మీరు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రంట్ కూడా మీకు 4K 60లో అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ మోడ్ ఉంటుంది కదా, స్టేజ్ మోడ్లో కూడా డ్యూయల్ వీడియో రికార్డింగ్ యాడ్ చేశారు. ఇక్కడ స్టేజ్ అని కనిపిస్తుంది కదా, సో దీనిలో మనకి వీడియోలోకి వెళ్తే ఇక్కడ టాప్లో చూడొచ్చు. దీనిలో కూడా మీరు 4Kలో రికార్డ్ చేయొచ్చు 4K 60లో. టాప్లో మీకు డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్ చేశారనుకోండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ అయితే యూజ్ చేయొచ్చు. మాక్సిమం 3.5x వరకు జూమ్ అయితే చేయొచ్చు. ఇలా బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డింగ్ ఒకేసారి తీసుకొచ్చారు స్టేజ్ వీడియోకి. నార్మల్ మనం స్టేజ్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు మనం 10x 20x వరకు కూడా వెళ్ళొచ్చు, ఇలా జూమ్ అయితే చేయొచ్చు. డ్యూయల్ వీడియోలో మాత్రం మీకు 3.25x వరకు వెళ్ళొచ్చు మీరు అంతే. స్టేజ్ విజన్లో కూడా మనకి డాల్బీ విజన్ అయితే ఉంది. డాల్బీ విజన్ ఇక్కడ నుంచి మీరు యాక్టివేట్ చేయొచ్చు. నెక్స్ట్ బర్డ్ ఫోటోగ్రఫీకి కూడా కొత్త మోడ్ అయితే యాడ్ చేస్తారు. నార్మల్ ఫోటోలో మీరు 10xకి వెళ్ళారనుకోండి, ఏదైనా పక్షి కనిపించింది ఫోటో తీయాలనుకుంటున్నారు, అది డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు పక్షి సింబల్ కూడా కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ ఒక స్టైల్ ఉంటుంది మిరోటార్ అని చెప్పేసి. సో దీన్ని మీరు పెట్టేసి ఫోటో తీసారనుకోండి, బ్యాక్గ్రౌండ్లో మీకు చిన్న చిన్న సర్కిల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఏదైనా ఫోటో మీరు తీసిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు ఏఐ రీటచ్ అని ఉంది కదా, దీనిలో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఏఐకి సంబంధించి ఏఐ ఎరేజ్ ఉంటుంది, ఇవన్నీ మనం చూసినాయి. ఏఐ UHD, ఇమేజ్ క్వాలిటీని పెంచడం, ఎక్స్పాండ్ చేయడం, కలర్ని మనం అడ్జస్ట్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఏఐ స్టోరీ బోర్డ్ అనే కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారు. దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఈ ఫోటోని స్టోరీ బోర్డ్లా క్రియేట్ చేస్తుంది. కట్ చేసేసి 3 parts లాగా ఇక్కడ చూడొచ్చు. మీకు నచ్చినట్టు దీన్ని సెట్ చేసుకోవచ్చు. 3 సెట్ లాగా వస్తుంది ఇట్లా. సో ఇది ఒక కొత్త ఆప్షన్ యాడ్ చేశారు. అండ్ ఇక్కడ ఎక్స్పెక్ట్ రేషియో కూడా చేంజ్ చేయొచ్చు. 1:1, 3:2, 19:6 ఇట్లా మీకు ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేయొచ్చు. ఇది ఒక కొత్త ఫీచర్ అయితే ఉంది. ఈ స్టోరీ బోర్డ్ మనం డైరెక్ట్ ఫోటోలో కూడా యూస్ చేయొచ్చు. ఫోటోలో ఉన్నప్పుడు మనం పైన స్టోరీ బోర్డ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీదకి వెళ్ళారనుకోండి, 50, 200 MB ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ అయితే ఉంటుంది, 3 పార్ట్లో తీయాలా 2 పార్ట్లో తీయాలని చెప్పి. 3 పార్ట్స్ సెలెక్ట్ చేసేప్పుడు నేను ఫోటో తీసాను. ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది ప్రాసెసింగ్ చేయడానికి. ఇక్కడ చూడొచ్చు, ఇది ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఇట్లా మీరు డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. కెమెరాలో మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. వీడియోగ్రఫీ పరంగా కానివ్వండి, ఫోటోగ్రఫీ పరంగా కానీ మీకు ఏవైతే ఫీచర్స్ మీరు ఎక్కువ కోరుకుంటారో అవన్నీ దీనిలో అయితే ఉంటాయి. ఇంకొకటి స్టెబిలేషన్ పరంగా మీకు CPAP 5.5 ఉంటుంది, ఇమేజ్ స్టెబిలేషన్. కొద్దిగా స్టెబిలేషన్ కూడా మీకు బెటర్ ఉంటుంది. అంతేకాదు టెలిఫోటో లెన్స్ ఏదైతే వీళ్ళు యూజ్ చేస్తారో ఇది సామ్సంగ్ నుంచి తీసుకున్నారు. సామ్సంగ్, మీడియాటెక్ అండ్ వివో ముగ్గురు కలిసి దీన్ని ట్యూన్ చేస్తున్నారు చెప్తున్నారు. అండ్ దీనికోసం సపరేట్గా ఒక టైనీ చిన్న NPU కూడా యూజ్ చేస్తున్నారు చెప్తున్నారు. దాని పేరు వచ్చేసరికి DX5. నెక్స్ట్ కెమెరా తీసిన ఫొటోస్, వీడియో శాంపిల్స్ అన్ని మ్యూజిక్ ప్లే చేసేస్తాను, ఒకసారి చూడండి. అన్నీ మీకు డీటెయిల్ కింద మెన్షన్ చేస్తుంటాయి అన్నమాట. ఏ ఫోకల్ లెంత్లో తీసాము, వీడియో అయితే ఏ రెజల్యూషన్ తీసాము, డాల్బీ విజన్ ఉందా లేదా, ఎవ్రీథింగ్ అన్ని కింద డీటెయిల్గా మెన్షన్ చేసి ఉంటాయి.
మీరు ఎంజాయ్ చేయండి మంచి మ్యూజిక్ తోటి. ఫొటోస్ అని నేను చూసినప్పుడు బాగా అనిపించినాయి. కాకపోతే మీకు తెలుసా కదా మన ఫేస్ లో మీకు కొంచెం సాఫ్ట్ చేయడం, బ్యూటీ యాడ్ చేయడం మీరు కొద్దిగా అందంగా చూపిస్తూ ఉంటది. అది కొంతమంది నచ్చదు, కొంతమంది నచ్చదు. మీకు త్రూ అవుట్ అది కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మొత్తం చెక్ చేయండి ఫొటోస్ అండ్ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. తర్వాత నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది MediaTek Dimensity 9500 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 3 nm బిలియన్ ప్రాసెసర్. ప్రెజెంట్ ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ MediaTek లో. అండ్ వివో MediaTek కొలాబరేషన్ మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం అన్నమాట ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో. వీళ్ళు MediaTek తోనే మాకు బెటర్ ఉంటుంది, మేము బెటర్ గా కెమెరాను ఆప్టిమైజ్ చేయగలం అని చెప్పేసి MediaTek కి వెళ్తా ఉంటారు. అండ్ ఈ ప్రాసెసర్ మీకు మంచి ప్రాసెసర్, ఈవెన్ గేమ్స్ కూడా మీరు ఆడొచ్చు. 120 FPS లో మీరు BGMI ఆడొచ్చు, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడొచ్చు. కాకపోతే మీకు సపరేట్ గా గేమింగ్ చిప్లు ఇట్లాంటి అయితే ఏమి ఉండవు కదా. మీరు నార్మల్ గేమింగ్ ఫీచర్స్ IQ 15 లో చూస్తుంటారు కదా, అన్ని ఫీచర్స్ దీనిలో అయితే ఉంటాయి. కాకపోతే క్యూ చిప్
చిప్ అనేది ఉండదు, మిగతా ఫీచర్స్ అన్ని ఉంటాయి. గేమ్స్ కూడా మీరు ఆడొచ్చు, కాబట్టి ఇది గేమింగ్ ఫోకస్డ్ ఫోన్ కాదు, కంప్లీట్ గేమింగ్ ఫోకస్ చేసి తెచ్చిన ఫోన్ అయితే కాదు. మీరు క్యాజువల్ గేమ్స్ ఆడుకోవాలనుకుంటే దీనిలో ఆడుకోవచ్చు. కెమెరా కోసం ఎక్కువ ఈ ఫోన్ అయితే చూస్ చేసుకుంటూ ఉంటారు. బిల్ క్వాలిటీ కూడా సాలిడ్ ఉంటుంది. మీకు సైడ్ అంతా మెటల్ బాడీతో వస్తుంది, ఫ్రంట్ ఆర్మర్ గ్లాస్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఫైబర్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. థిక్నెస్ వచ్చేసరికి ఫోన్ ది 7.99 mm థిన్ ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి 226 grams ఉంటుంది వెయిట్. అండ్ ఈవెన్ డిస్ప్లే బెజల్స్ కూడా మీకు సిమెట్రికల్ ఉంటాయి. మొత్తం మీరు ఎటు చూసినా కానీ 1.2 mm ఉంటుంది. చాలా బాగుంది డిస్ప్లే. మీకు స్క్రీన్ టు బాడీ రష్ కూడా చాలా బాగుంది. ఎక్కువ డిస్ప్లే మీకు కనిపిస్తూ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. మీకు 1.5K AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, LTPO ప్యానల్. అండ్ దీనిలో మీకు డాల్బీ విజన్ కూడా ఉంది, HDR10+ సపోర్ట్ ఉంటుంది. సో మీ నెట్ఫ్లిక్స్ లో డాల్బీ విజన్ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు, HDR10+ AV1 కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. పీక్ బ్రైట్నెస్ కూడా దీనికి 4500 nits ఉంటుంది. సో డైరెక్ట్ సన్లైట్ కూడా బాగానే కనిపిస్తుంది డిస్ప్లే మీకు. అండ్ 1 nit వరకు కూడా వెళ్ళొచ్చు, లోగా వెళ్ళాలంటే మీరు 1 nit వరకు కూడా బ్రైట్నెస్ తగ్గించవచ్చు. అండ్ SGS లో లైట్ సర్టిఫికేషన్ కూడా పొందింది ఐ కేర్ పరంగా. డిస్ప్లే అయితే మీకు బాగానే ఉంటుంది. సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది మీకు. అండ్ దీనిలో మీకు డాల్బీ అట్మాస్ అయితే ఏముండదు, వీళ్ళది సూపర్ ఆడియో అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ బ్యాటరీ 6510 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 90 watt ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అండ్ 40 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. సో ఈజీగా ఫుల్ డే అయితే మీరు 6500 mAh ఈజీగా మీరు ఎంత హెవీ యూస్ చేసిన మాక్సిమం ఫుల్ డే అయితే ఈ ఫోన్ అయితే మీకు వస్తుంది. ఛార్జింగ్ కూడా మీరు 50% ఒక 20 minutes లో ఛార్జ్ చేయొచ్చు. ఫుల్ ఛార్జ్ చేయాలంటే 55 minutes లోపే అవుతుంది. గంట లోపే మీరు ఫోన్ ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు Arduino 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Android 16 మీద రన్ అవుతుంది. అండ్ 5+7 అప్డేట్స్ గ్యారెంటీ ఇస్తున్నారు. 5 సంవత్సరాల Android అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ గ్యారెంటీ అయితే ఇస్తున్నారు. సో లాంగ్ రన్ లో కూడా ఈ ఫోన్ మీరు యూజ్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు ఏదైతే Arduino లో మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా ఫోన్ ఇట్లా ఫ్లిప్ చేస్తాను, మన ఫోటోలు మారుతూ ఉంటాయి, వాల్ పేపర్ చాలా బాగుంటుంది. అది Arduino ఐలాండ్ యాడ్ చేశారు. ప్రైవేట్ స్పేస్ ఉంటుంది, ముందు ప్రైవేట్ స్పేస్ లేదు, ఫన్ టచ్ వస్తుంది, అది యాడ్ చేశారు. బ్యాటరీ ఎక్స్టెండర్ ఉంటుంది, కంప్లీట్ బ్యాటరీ డెడ్ అయిపోతున్నప్పుడు కూడా 4 minutes మీరు 4 కాల్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో. ఇట్లా చాలా ఫీచర్స్ అయితే మీకు Arduino 6 లో అయితే ఉంటాయి. ఇవన్నీ నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఒకవేళ మీరు ఆ వీడియో చెక్ చేయకపోతే మాత్రం ఇక్కడ కార్డ్స్ లో ఉంటుంది, అక్కడ నుంచి డీటెయిల్ గా చూడండి ఆ వీడియో. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ మిగతా ఫీచర్స్ విషయానికి వస్తే దీనిలో మీకు అన్ని ఉంటాయి. ఇది లేదని చెప్పడానికి లేదు. NFC ఉంది, IR బ్లాస్ట్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. Bluetooth 6 ఉంది, Wi-Fi 7, USB 3.2 Gen 1 తో వస్తుంది. అన్ని ఉన్నాయి, ఏమీ లేవని చెప్పడానికి అయితే. వాటర్ రెసిస్టెంట్ కూడా IP6869 రేటింగ్ తో అయితే వస్తుంది. ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. ఫీచర్స్ అయితే అన్ని ఉన్నాయి, సెన్సార్స్ కూడా అన్ని ఉన్నాయి. జైరో గానీ, యాక్సిలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్ అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి, ఏమి స్కిప్ అయి చేయలేదు. ఓవరాల్ అయితే మాత్రం ఇది చాలా మంచి ఫోన్. ఎవరైతే ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంటుందో, ఒకవేళ మీరు ఈ కిట్ తో పాటు కానీ ఇది తీసుకోగలిగితే, ఇది ప్రైస్ ఎగ్జాక్ట్ తెలియదు. ఇప్పుడు ప్రైజెస్ అన్ని ఎక్కువ పెట్టేస్తున్నారు, ఎందుకంటే చిప్ సెట్ ప్రైస్ పెరుగుతుంది, స్టోరేజ్ ప్రైస్ పెరుగుతుంది, డిస్ప్లే ప్రైజెస్ పెంచేశారు. సో ఓవరాల్ గా అన్ని కాంపోనెంట్స్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి అందరు ప్రైజెస్ అయితే పెంచేస్తున్నారు. అన్ని బ్రాండ్స్ అయితే అలానే చేస్తున్నాయి ఇప్పుడు. దీని ప్రైస్ కూడా ₹1,00,000 పైకి వెళ్ళొచ్చు అనుకుంటున్నా. ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ వీళ్ళు December 2వ తారీఖు అనౌన్స్ చేస్తారు. కింద డిస్క్రిప్షన్ లో ప్రైస్ అండ్ ఆఫర్స్ డీటెయిల్స్ పెడితే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఎవరైతే ఫోటోగ్రఫీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఫోన్ చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ తీసుకుంటే మాత్రం దీంతో పాటు తీసుకోండి, ఎందుకంటే లాస్ట్ టైం అసలు ఈ సపోర్టే లేదు. సో మీరు అంత పెట్టి తీసుకుంటున్నారు కాబట్టి దీని దాకా వెళ్ళగలిగితే మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇది X300 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఎలా అనిపించింది ఫోన్? ఫోటోస్, వీడియోస్ అన్ని చూసారు కదా, మీ రూపాయల కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.